హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్డు ములక్కాడ మసాలా గ్రేవీ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో 1 ఇంచు చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ల గసగసాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల కాజు, 6-7 బాదంలు అండి. 15 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకునేవి వేసుకోవాలి. ఇవి మెత్తగా పేస్ట్ పట్టించుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు 5 గుడ్లునండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. గుడ్లకి ఘాట్లు పెట్టుకోవడం వల్ల గుడ్లు వేపినప్పుడు పేలవండి. అలాగే మసాలాలన్నీ లోపల వరకు వెళ్ళి బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయిలోని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక ఈ గుడ్లన్నీ అందులో వేసేయాలండి. ఈ గుడ్లని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటాయి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని గుడ్లని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. గుడ్లు తీసే ముందు ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం వేసుకుంటే గుడ్లకు బాగా పడుతుంది. కారం అనేది తీసేసి ముందు వేసుకోవాలి. ఎందుకు ఫస్ట్గా వేసుకుంటే కారం అనేది ఆయిల్లో వేగి మాడిపోతుంది కదండి. అందుకే గుడ్లు తీసేసినప్పుడు వేసుకోవాలి కారం అనేది. ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే కడాయిలోని 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలనండి. హ్యాండ్ చాపర్ ఉంటుంది కదా, ఆ చాపర్లోని ఉల్లిపాయలు చాపింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేగడానికి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకుంటున్నానండి. ఇలా అయితే ఆనియన్స్ త్వరగా ఎగిపోతాయి. ఎగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయినాక 2 ములక్కాడలు అండి నారలు తీసి ఈ విధంగా కట్ చేసుకునేవి 2 వాటర్లో వాష్ చేసుకునేవండి వేసుకోవాలండి. ములక్కాడలు అనేవి పచ్చి వాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఒక మూత పెట్టి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ములక్కాడలు అనేవి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ములక్కాడలు అనేవి ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటోని చాపర్లో వేసుకొని ఇలాగా ప్యూరీ లాగా చేసుకోవాలండి. చేసుకుని టమాటాని వేసుకోవాలి. టమాటాలు మెత్తని గుజ్జు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు టమాటాలని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయింది కదండి. ఇందులోనే కూరకు సరిపడినంత ఉప్పు అండి. నేను ఇందాక ఆనియన్స్ వేగడానికి ఉప్పు వేసాను కదండి. ఉప్పుని చూసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు కాజు పేస్ట్ ఉంది కదండి, మసాలా కాజు పేస్ట్ని అది వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కాజు పేస్ట్ మసాలాలండి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటివన్నీ పచ్చివాసన పోయిన దాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. అడుగు అంటకుండా బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక కూరకు సరిపడినంత కారం అండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు వేసుకోవాలండి. యాడ్ చేసుకుని వాటర్ అంతా మనం నచ్చిన కన్సిస్టెన్సీ వరకు వాటర్ నింకించుకోవాలండి. ఇలా దగ్గర పడినాక కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ గుడ్డు ములక్కాడ గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీస్, చపాతీ అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా ఉన్నదో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.